హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. కృపా హోమ్. నా పేరు భాను. డైలీ రొటీన్ చాలా రోజులైంది చేసి, ఈరోజు మళ్ళీ చేద్దామని నేను స్టార్ట్ చేశాను. ఉమ్, ఉప్మా చేస్తున్నానండి. ఈరోజు పొద్దున్నే కాఫీ తాగాను, ఇప్పుడే లేచి ఉప్మా చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కోస్తున్నాను. ఉప్మా చేసి తర్వాత చాలా పనులు ఉంటాయి కదా ఆడవాళ్ళు అన్న తర్వాత. మీ అందరికీ తెలియంది ఏముంది, తెలిసిందే కదా. అందుకనేసి నేను ఈరోజు డైలీ వ్లాగ్ చేద్దాం అనుకున్నా. చాలా రోజులైందని చేసి కూడాని. ఇంకా ఏంటంటే ఇంట్లో పనులన్నీ ఉంటాయి. ఇల్లు ఉడ్చాను ఇప్పుడే. ఎందుకంటే ఉల్లిపాయలు కోస్తున్నాను ఉప్మా కోసం. తర్వాత రాగి జావ చెయ్యాలి. ఇంకా మా ఆయన గారు కొంచెం ఇది కదా, పేషెంట్ కదా, ఆయన కోసం అన్నీ రెడీ చెయ్యాలి. అలానే తొందరగా ఉప్మా చేసేస్తున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ షాప్కి వెళ్ళిపోవాలి కదండి. తర్వాత మొక్కలకు నీళ్లు పోసుకోవాలి, కూరగాయలు చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి, అన్నీ ఒకదాన్ని చూసుకోవాలి. కాబట్టి ఏదైనా సరే తొందరగా చేయాలి. సేమియా ప్లస్ గోధుమ రవ్వ ఉంటుంది కదండి, రెండు కలిపి చేస్తున్నాను అనమాట ఉప్మా. ఇంకా ఉప్మాలకి ఫ్రై చేస్తున్నాను. అట్లా మళ్ళీ చాయ్ చేసిన నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళు నేను బయట మొక్కలకి వేసుకుంటున్నాను. ఇలాగ ఉప్మా రెడీ అవుతుంది అనేసి. మా పక్క నుంచి ట్రైన్ చూడండి, ఇలా ఉన్నాయి కదా మొక్కలు. వేప చెట్లు పెద్ద పెద్దవి ఉన్నాయి, అవన్నీ తీసేసారండి. చాలా బాధ అనిపిస్తుంది. ఉప్మా చేసి ఆయన పెట్టిన తర్వాత ఇంకండి మా మమ్మీ బొప్పాయి కోస్తుంది. వాళ్ళు నిన్న బొప్పాయి తెచ్చాను సంతలోంచి, కోసి రెడీ చేసుకున్నాం. అలాగా మొన్న ఇది షార్ట్ వీడియో చేశాను కదండి, చిన్న డబ్బాలు చక్కగా చాలా బాగున్నాయండి. చాలా దగ్గరగా పెట్టుకోవడానికి కూడా చిన్నగానే. నేను కాకరకాయ ఎప్పుడు చేద్దారనుకుంటున్నాను. నేను గబగబా వంట చేసుకుని షాప్కి వెళ్ళాలి కాబట్టి చాలా తొందరగా టకటక అయిపోవాలనేసి గబగబా చేసేస్తున్నాను వంట. పైన ఒక పక్కన ఉప్మా ఉడుకుతుంది, ఒక పక్కన కూరగాయలు కట్ చేసేస్తున్నాను. చూసారా, సర్కస్లా ఉంటుందండి పొద్దున్నే. అందుకని వ్లాగులు చేయడానికి నాకు తొందరగా అవ్వదు. ఏదన్నా చేద్దాము, ఏం మాట్లాడదాము కూడా మాటలంతా రావు నాకు. అందుకనేసి అట్లా చేస్తూ ఉన్నాను. చాలా వీడియోలు చూస్తున్నాను. నేను ఆ వీడియో చూసినప్పుడు చాలామంది చాలా బాగా మాట్లాడుతున్నారు, కానీ నాకు అన్ని మాటలు రావు. ఎవరైనా మాట్లాడుతుంటే మాట్లాడచ్చు, కానీ మనకు మనంగా వీడియోలో మాట్లాడాలంటే అంత బాగా రావు. అందుకని చాలామంది చాలా బాగా చేస్తున్నారు. ఇంట్లో చేసే పనులే స్పీడ్గా మాట్లాడి స్పీడ్గా పనులు చేసి అన్ని స్పీడ్గా చేస్తూ ఉంటారు, కానీ నాకైతే రావు. కానీ అయినా ఇప్పటి వరకు చాలా వీడియోలు చేశాను, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పెట్టి మరి ఇలా మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకైతే తెలియదు. కానీ బ్లాగులు చేసేటప్పుడు మాత్రం మన మాటలే ఉండాలి వీడియోలు అంటారనేది ఇలా చేస్తున్నాను. నా వీడియో నచ్చితే కనుక మీరు ఏంటి, చాలామంది ఉన్నారు సబ్స్క్రైబర్లు, 32,000 మంది ఉన్నారు. కనీసం 10 మంది కూడా చూడట్లేదు. అంటే నేను వీడియోలు బాగా చేయట్లేదేమో అని అనుకుంటున్నాను, కానీ ఇంతకన్నా ఎలా బాగా చేయాలో నాకు తెలియదు. ఉప్మా అయిపోయింది, ఎంగండి వాళ్ళిద్దరికే పెట్టేశాను. నేను కూడా కొంచెం ఇంకా మళ్ళీ గిన్నెలన్నీ ఎక్కువైపోతాయి అనేసి ఇంకా అందులోనే తినేస్తున్నాను. ముగ్గుట్లో తినేస్తున్నాను. ఏమీ అనుకోకండి. నాకు ఈ ఉప్మాలో పంచదార వేసుకోవడం కొంచెం ఇష్టం. తెలంగాణ వాళ్ళు అయితే పంచదార చెయ్యి అంటారు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే నాకు ఇలా పంచదార అలవాటు అయింది. చాలామంది ఉప్మాలు అక్కడ పంచదార వేసుకుని తింటారు, చక్కెర. ఇక్కడ తెలంగాణలో అయితే మా బిడ్డలు వాళ్ళు ఏమంటారంటే, చక్కెర అది ఉప్మా కారంగా ఉంటుంది, కారంలో మళ్ళీ చక్కెర వేసుకుని తినడం ఏంటి, దరిద్రంగా అని అంటారు. కానీ అయినా నాకు అలాగే ఇష్టం. నాకు కాకరకాయ కూర చేస్తున్నానండి. చేస్తా కూడా పని చేస్తానే టిఫిన్ చేశాను, పని చేస్తాను ఇంకా బాదం పిక్కలు తింటున్నాను. రోజు 4-3 బాదం పిక్కలు నానబెట్టుకుని తింటాను, కొంచెం ఆరోగ్యంగా ఉండాలనేసి. మనమైతే మందుల కోసం డబ్బులు వేస్ట్ చేయలేం కదా హాస్పిటల్కి పోసి. అందుకని ఉన్నంతలోనే కొంచెం ఆరోగ్యంగా ఉండాలని అనుకుని అట్లా ఏ ఒకటి చేసుకుంటూ ఉంటానట. రాగి జావ తాగుతాను రోజుని. రాగి జావ కాసుకుని మా ఆయన గారు కూడా ఇస్తాను. ఆయన అలాగే ఇంకా ఏం అడగలేడు పాపం, ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళలేడు. ఇంకా ఇంకేం చేసి ఇచ్చినా మనమే చేసి ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి మగవాళ్ళు అయితే అన్నీ కొనుక్కొని తింటారు. అందుకని రాగి జావ పోసుకుంటున్నాను, అందులో కొంచెం పెరుగు కలుపుకొని. కూర వండుతున్నాను ఓ పక్క నుంచి రాగి జావ తాగుతున్నాను, ఓ పక్క నుంచి బాదం పిక్కలు తిన్నాను. అండ్ కాకరకాయ కూర అండి. ఈరోజు నా బ్లాగ్ ఇలా ఉంది. చూశారు కదా మీరు. నా వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
షేర్ చేయండి అంటే ఇందులో ఏముంది అని అంటే ఇంతకన్నా ఘోరంగా వీడియోలు చేయడం వాళ్ళకి లైక్లు సబ్స్క్రైబర్లు వస్తున్నారు. ఏమి ఉండకపోయినా కంటెంట్ కానీ కొంతమంది వస్తున్నారు. నేను చాలా కష్టపడి వీడియో తీస్తాను ఎందుకంటే నేనే వీడియో చేయాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి. నాకు అంత బాగా ఎడిటింగ్ రాదు. కాకరకాయ కూరలో నువ్వుపప్పు వేస్తే బాగుంటుందని నువ్వుపప్పు దంచి మరీ వేసాను. చూడండి దోశ కోసము నేను బియ్యం నానబెట్టాను, రేషన్ బియ్యం. అందులో ఎన్ని బెడ్లు వచ్చినాయో చూసారా, ఎంత వేసుకుందో చూసారా. మంచి బియ్యం ఇవ్వట్లేదండి రేషన్లో కూడా. షాప్ నుంచి శారీస్ తీసుకొచ్చాను ఫాల్స్ కుట్టడానికి. ఇంకా బ్లౌజులు కట్ చేస్తున్నాను. మా కోడలు నేను కూడా, మా కోడలు అంటే మా కోడలు కాదు మా అక్కగారి కోడలు. మా ఇంట్లో కిందనే ఉంటారు, మేము పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము, వాళ్ళ కింద గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఉంది. ఇల్లు మావేనండి, వాళ్ళు ఉంటారు. అది అప్పుడప్పుడు దీక్ష అన్న వీడియోలో చూస్తుంటారు కదా మీరు, వాళ్ళ పిల్లలు అనమాట. మా అక్క కొడుకు కోడలు మా దగ్గరే ఉంటారు. వాళ్ళ పిల్లలు ఇద్దరు ట్విన్స్ అండి. వాళ్ళని చూసుకుంటుంటాను నేను అప్పుడప్పుడు. వాళ్ళతో కొంచెం కాలక్షేపం కూడా అవుతుంది నాకు. ఇంకా కాలక్షేపం అంటే మా చిన్న గార్డెన్ ఉంది కదా, మీకు తెలుసు కదా అండి. నేను చీరలు కట్ చేస్తుంటే నా చుట్టూరు మొక్కలు చూసారు కదా, అవి ఎదురుగుంటా ఉన్నది రావి చెట్టు అండి. నేను బోన్సాయి కూడా పెంచాలనుకున్నాను. చాలా చాలా టైం లేదండి నాకు, తక్కువ టైం ఉంటుంది ఇంటి దగ్గర. ఇప్పుడు నేను 10:30, 11 గంటలకు షాప్కి వెళ్ళిపోయినంటే మళ్ళీ సాయంత్రం 8 గంటల వరకు రాను. 8, 9 కూడా అయిపోతుందండి నాకు షాప్ దగ్గరే. ఇంకా మరి నేను ఇంట్లోనే ఒకదాన్నే కదా అన్నీ చేసుకోవాలి. ఇంకా అందుకనేసి 9 వరకు రావడానికి అవ్వదు నాకు. పొద్దున్నే అన్ని పనులు చేసేసుకొని వెళ్ళిపోతాను బాక్స్ తీసుకుని. ఒక్కొక్కసారి బాక్స్ మేము అక్కడ భోజనాలు తిన్నప్పుడు కూడా వీడియో పెట్టేది చూసారు కదా, అది డ్రై క్లీనింగ్ అండ్ టైలరింగ్ షాప్ అండి. నేను ఇంకొక మా ఫ్రెండ్ అనమాట, మా ఊరు నుంచి ఈ ఊరు వచ్చేసారు వాళ్ళు. ఆమె వస్తుంది, ఆమె బ్లౌజులు కుడుతుంది. నాకు కూడా వచ్చు, కాకపోతే నాకు 2 సిజరీన్స్ అయిన వల్ల నేను ఎక్కువసేపు మిషన్ మీద ఉండలేను. అందుకని ఇంతకుముందు వేరే ఆమెకి ఇచ్చి కుట్టించేదాన్ని. వెళ్ళి ఊరు వచ్చేసిన దగ్గర నుంచి ఇంకా ఆమె షాప్కి వచ్చి కుడతానంటే ఇంక షాప్లో పెట్టేసుకున్నాను నేను. ఆమెతోటి చేసుకుంటాను. వీడియోలు చేయొచ్చు కానీ ఆమె నేను చేయలేను, యాక్షన్ రాదు నాకు. అది నేనైతే ఏం డ్యాన్సులు వేయాలి, యాక్షన్లు ఏం చేయట్లేదు, మామూలుగానే నాకు వచ్చిన పనులనే నేను చేస్తున్నాను. నాకు మొక్కలు ఉన్నాయి కాబట్టి కొంచెం వాటి వల్ల ఆదివారం అయితే నేను అస్సలు ఖాళీగా ఉండనండి. అలాగా ఇంకా మా ఆయన గారికి నీళ్ళు పెట్టాను, ఆయనకి స్నానం చేయించడానికి. తర్వాత ఇంకా మొక్కలకు నీళ్ళు పెట్టేసేసి ఇంకా టిఫిన్ చేసి నేను కూడా స్నానం చేసేసి వెళ్ళిపోవాలి షాప్కి తొందరగానే. అలాగని కొంచెం అక్కడ మట్టి వేయించుకున్నాము, ఆ మట్టి కూడా కొంచెం క్లీన్ సర్దాలి. రోజు కొంచెం కొంచెం సర్దుతున్నానండి, కానీ ఒకే రోజు సర్దాలంటే నాకు కష్టం అవుతుంది. అందుకనేసి రోజుకి కొంచెం గుట్ట చూసారా, కొంచెం కొంచెం సర్దుతున్నాను. అలాగ కొంచెం మెరక చేద్దామని. అవి చూడండి వెనకాల వేప చెట్లు అన్నీ కనబడుతున్నాయి కదా మీకు, ఆ వేప చెట్లు అన్నీ కూడా కొట్టేశారండి రైల్వే వాళ్ళు. ఇప్పుడైతే అదంతా అయిపోయింది. నా మొక్కల వరకు అయితే పట్టలేదు. నేను ఒక సపోటా చెట్టు, మామిడి చెట్టు, 2 కొబ్బరి చెట్లు అవన్నీ వేసాను, అవన్నీ కూడా ఉన్నాయండి. నాకైతే ఇవి మల్బరీ ఫ్రూట్స్ అయితే ఎప్పుడు కూడా చాలా వస్తూనే ఉంటాయి. అలాగా ఇంకా మట్టి చేసిన తర్వాత ఇంకా స్నానం చేద్దామని వెళ్దాం అనుకుంటే మళ్ళీ కొన్ని బట్టలు ఉన్నాయి కదా, ఈ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసి ఆరేసేసి వెళ్ళిపోతే బెస్ట్ కదా అనేసి ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసానండి. ఎట్లా ఈరోజు బ్లాగ్ ఇలా నడుస్తుంది చూసారు కదా, వాషింగ్ మిషన్ తిరుగుతుంది. ఇంకా అంతేంటి అయిపోయింది, నేను రెడీ అయిపోయాను. వాషింగ్ మిషన్ బట్టలు వేసి ఆరేసేసి రెడీ అయిపోయి వెళ్ళిపోవడం కోసం స్నానం చేసేసి చెప్పులు వేసేసుకుంటున్నాను. నా బాక్స్ అవి కూడా చీరలు కుట్టింది మా కోడల దగ్గర నుంచి తీసుకున్నాను. ఇంకా బండి స్టార్ట్ చేసుకుని రెడీ అయ్యి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాను అనమాట. ఈరోజు బ్లాగ్ పిల్లి వచ్చింది చూసారా, పిల్లి ఎదురైతే వెళ్ళకూడదు అంటారు. ఆల్రెడీ సిస్టాలు ఏం తిప్పుకోకూడదు అని. ఆల్రెడీ సిస్టాలు ఉట్టుకుంటే మనకి పనులు నడవు, జరగకూడని. ఏదో నన్ను పిల్లి అది ఇది అంటారు, నేనైతే అలాంటివి ఏం పట్టించుకోనండి. ఉంటానండి, బాయ్ అండి. ఈరోజు బ్లాగ్ ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.